కిచెన్ గురించి మాట్లాడుతున్నాము. జనాలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుదారిలో తీసుకెళ్తున్న ఒక వాస్తు కన్సల్టెంట్ హరివాస్తు అని, వాడు అన్నీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలని తప్పుదారిలో పెడుతున్నాడు. వాడికి పూర్తిగా వాస్తు గురించి తెలియదని వాడి కొన్ని వీడియోలు చూసినాక నాకు అర్థమైంది. వాడు ఉట్టి చెప్పేది సెంటర్ డోర్సు, బయట స్టెప్స్, వాటి గేటు, వాటి గురించే కానీ వానికి ఇంటి లోపల ఏవి ఎక్కడ పెట్టాలో సరిగా తెలీదు. దయచేసి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోండి. మెయిన్ కిచెన్ గురించి మాట్లాడదాం. ఈరోజు మెయిన్గా కిచెన్ అంటే ఏంటి? ఫైర్ అంటే వాస్తులో ఫైర్ అంటే మనీకి సంబంధించింది. ఈశాన్యం అంటే నార్త్కి సంబంధించింది, అంటే నార్త్లో వాటర్కి సంబంధించింది. ఫైర్ని మనం తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడితే మీకు హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పక్కా ఉంటాయి. మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఊరికే హెల్త్ పాడవడం కానీ, లేదా ఒకవేళ ఈశాన్యంలో కిచెన్ ఉంటే మీకు తప్పకుండా 4 to 5 ఇయర్స్లో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ తప్పకుండా ఉంటాయి. అగ్నిని తీసుకెళ్ళి వాటర్ ప్లేస్లో పెడితే అగ్ని ఉంటుందా? ఉండదు. అదే అగ్నిని ఆగ్నేయం ప్లేస్లో పెట్టాలి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అయినా, వెస్ట్ ఫేసింగ్ అయినా, సౌత్ ఫేసింగ్ అయినా, నార్త్ ఫేసింగ్ అయినా కిచెన్ అనేది ఆగ్నేయం ప్లేస్లో రావాలి. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్, ఇక్కడ రావాలి, సౌత్ ఈస్ట్ కార్నర్లో. ఓకే, ఇప్పుడు సౌత్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఈశాన్యంలో పెట్టమంటాడు వాడు, లేదా వాయువ్యంలో పెట్టమంటాడు. అవన్నీ వేస్ట్ మాటలు. మీరు ఏ ఫేసింగ్ ఇల్లు అయినా కానీ సౌత్ ఈస్ట్లో పెట్టండి, లేదా సెకండ్ ఆప్షన్ ఈస్ట్లో వచ్చేలా చూడండి. ఒకవేళ సౌత్ ఫేసింగ్ అయితే ఈస్ట్లో కిచెన్ వచ్చేలా చూసుకోండి. కానీ ఇలా ప్రజలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే వీడు చేతులు ఎత్తేస్తాడు. వీడు డబ్బులు తీసుకొని పక్కకు జరిగిపోతాడు. కానీ ప్రాబ్లమ్స్ వస్తే ప్రజలకి వీళ్ళకి కాల్ చేసి అడిగితే వీడు వాళ్ళ జాతకాల మీద వేసేస్తాడు. వాడిని నమ్మి వానికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఈ వీడియో చూసి